తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. త్రియేక దేవుని నామమున ఈ శిలువ ధ్యానంలోని 31వ ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శిలువ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మనం చదువుదాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 32వ వచనము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 32వ వచనము మనం చదువుకుందాం. వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. ఈ వాక్యము ఇంత పర్యంతం. ఈ యొక్క 31వ శిలువ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము కురేనీయుడైన సీమోను. ఈ కురేనీయుడైన సీమోను గురించి ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టడీ గురించి కానీ లేకపోతే ఈ యొక్క అంశం గురించి మనం ధ్యానించడానికి మన మధ్యన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారు ఉన్నారు. వారి యొక్క ధ్యానాన్ని అందిస్తారు. దానికన్నా ముందు చిన్న తలలో వంచి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపకర మా ప్రియ పల్లవ తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ లంచ్లోని 31వ ధ్యానంలోకి మమ్మల్ని తోడుకొని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం నుంచి కొంత సమయం ప్రభువా ఈ యొక్క ధ్యానాన్ని చేయడానికి మేము సిద్ధపడుతుండగా మా హృదయ ధ్యానాలన్నీ నీకు అంగీకారములాగా సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా, ఈరోజు వర్తమానాలు నిలిచిపోతున్న దీని దాసును మీ చేతికి అప్పగిస్తాం తండ్రి. ఇదిగో ప్రభా, బిడ్డను ముట్టి బలపరిచి ఈ రోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం అందరికి దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము కురేనీయుడైన సీమోను. శిలువ చరిత్రలో నా ఉద్దేశంలో కురేనీయుడైన సీమోను ఒక్కడే పాజిటివ్ క్యారెక్టర్, అనుకరించదగిన క్యారెక్టర్గా మనం చూడగలం. లూకాసు వార్త 23వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు ఆయన్ని తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుతున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దాన్ని పెట్టిరి. మత్తయి 27:32లో కూడా సీమోనును ఒకడు, మార్కు 15:21లో కూడా సీమోనును ఒకడు అనే మాటలు చెప్పబడతా ఉన్నాయి. ఒకవేళ బలవంతం చేసిరి అనే మాట మనం అర్థం చేసుకుంటే, రోమా సైనికుడు తన బాణాన్ని ఒక వ్యక్తి మీద పెట్టినప్పుడు అతడు ఆగిపోయి అతనికి అప్పగించిన పనిని చేయాల్సి ఉంది. నేను అనుకుంటాను, సీమోను వెళ్తూ ఉంటే రోమా సైనికుడు ప్రభు సిలువ మోయలేని స్థితి, తూలిపోతున్న స్థితి చూచి ఆయన మీద బాణం పెట్టుంటాడు. ఆయన ఆగి సిలువ మోయవలసి వచ్చింది. యోహాను సువార్త 19:17లో ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలం చోటుకి వెళ్ళిన. ఇస్సాకు కట్టెలను మోసినట్లుగా యేసు సిలువను మోస్తా ఉన్నాడు. ఈ దినాన్ని సీమోను యేసు భారం మోయడంలో భాగస్వామి అవుతా ఉన్నాడు, విమోచన కార్యంలో భాగస్వామి అవుతా ఉన్నాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనంలో నేను ఒంటరిగా ద్రాక్షగానుకుని త్రొక్కి తిని అని ప్రభు విషయమై చెప్పబడిన ప్రవచనం మనం చూసినప్పుడు సీమోను ఈ దినాన్ని ప్రభువుకు సహకారిగా కనబడతా ఉన్నాడు. ఈ లోకం నుండి సాతాను పారద్రోలాలంటే ప్రభువుకి సంఘము సహకారిగా ఉండాలి. సంఘము దేవునితోటి జత పనివారుగా ఉండాలి. కురేనీయుడైన సీమోను సార్వత్రిక సంఘం యొక్క ప్రతినిధి. అందుచేత ఆయన యేసు వెంబడి సిలువ మోస్తా ఉన్నాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఎవడైనను నన్ను వెంబడింపగోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. శిష్యుడు యజమాన్ని పోలి ఉండాలి. సిలువ వేయబడిన యేసును వెంబడించాలంటే సిలువను మోయాలి. మనలో ఒక్కొక్కరికి ఒక సిలువ. మేము యేసును వెంబడించేవారం అని చెప్పదలుచుకుంటే మనం సిలువను మోసేవారంగా ఉండాలి. ఈ వాక్య భాగం నుండి కొన్ని తలంపులు మనం పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటి మాట, అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ టు క్రాస్ బేరింగ్. అనుకోని వ్యక్తులు సిలువ మోయడానికి పిలువబడతారు. రెండవ మాట, క్రాస్ బేరింగ్ కెన్ స్టిల్ బి ప్రాక్టీస్డ్. సిలువ మోయడం అనేది ఈ దినాల్లో కూడా మనం అనుకరించవచ్చు లేక ప్రాక్టీస్ చేయవచ్చు. మూడవది, టు క్రాస్ బేరింగ్ దేర్ ఆర్ నోబుల్ కంపల్షన్స్. ఉన్నతమైన ఉద్దేశాలతో మనం సిలువ మోయడానికి పిలువబడతాము. ఐదవదిగా,
క్రాస్ బేరింగ్ ఈజ్ ఏ బ్లెస్డ్ ఆక్యుపేషన్. శిలువ మోయడం అనేది ఆశీర్వాదకరమైన ప్రవృత్తి. క్లుప్తంగా కొన్ని తలంపులు మనం పంచుకుందాం. సీమోను ఇష్టపూర్వకంగా ఆయన శిలువను మోయలేదు, కానీ బలవంతం చేయబడ్డాడు, దారిని పోయేవాడు. యోహాను, యాకోబు, పేతురు ఎవరో ఒకడు శిలువ మోయడానికి లేడు అక్కడ. నజరేయుడైన యేసు జీవితంతో కానీ పరిచర్యతో కానీ ఏమాత్రం సంబంధం లేని ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఒక గ్రామీణుడు, ఒక అపరిచితుడు, సువార్తలో రాయబడిన మాట, పల్లెటూరు నుండి వచ్చినవాడు శిలువ మోయడానికి బలవంతం చేయబడ్డాడు. ఒకవేళ ఈ దినాన్ని నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా, నీ వ్యక్తిత్వం ఎలాంటిదైనా, ఒకవేళ శిలువ మోయడానికి నీవు బలవంతం చేయబడతావేమో. సీమోనను ఒకడు దేవుడు ఎరిగి ఎంపిక చేసి ప్రేమించి ఈ ప్రత్యేక పరిచయ కొరకు ఆయన ప్రత్యేకపరిచాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 58వ వచనంలో సౌలును ఒక యవనుడు అనే మాట కనబడతా ఉంది. ఒకవేళ ఒకడు అనేది ఊరు పేరు లేని వానికి అన్వయం చెప్పే మాట అయితే, మనందరము అట్టి శిలువ మోసే అనుభవానికి యోగ్యులమని చెప్పి నేర్చుకుందాము. కురేని అనేది యెరూషలేమునకు 800 మైళ్ళ దూరంలో ఉంది. ప్రస్తుతం ట్రిపోలి అని దాన్ని పిలుస్తూ ఉన్నారు. పస్కా కొరకు వచ్చాడు. యెరూషలేము దేవాలయం చూడాలని పరుగులు పెడతా ఉన్నాడు. దేవాలయంలో ప్రవేశించి దేవుని ఆరాధించి ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి వెళ్ళి తన అనుభవాలు కుటుంబస్తులతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆ సమయాన్ని యేసు శిలువ మోయించిన వీధికి ఆయన వచ్చాడు. ఒకవేళ కొంచెం ముందు వచ్చి ఉంటే యేసు ఆ మార్గం దాటిపోయేవాడే. కొంచెం ఆలస్యంగా వచ్చి ఉంటే యేసు ఆ మార్గాన్ని దొరికేవాడు కాదు. కానీ ఇది దేవుని ఏర్పాటు కనుక ఆ సమయానికే సీమోను అక్కడికి రావడము, ఆయన శిలువ మోయడానికి బలవంతం చేయబడడం జరిగింది. ఒకవేళ మన జీవితాల్లో మనం ఒక మార్గాన్ని పోతూ ఉంటే, దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గం వేరేగా ఉంటే, మనం ఆయన మార్గానికి లోబడి, ఆయన మాటకు లోబడి ఆయన ఏర్పాటులో ఉంటామనే సత్యాన్ని గమనించాలి. శిలువను మోయుటకు రాని ఈ వ్యక్తి దేవుని ప్రణాళికలో భాగంగా శిలువను మోశాడు. సీజర్ మ్యాలన్ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో సభలు నిర్వహిస్తూ ఉన్నాడు. పాపంలో జీవిస్తున్న ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి నా కొరకు ప్రార్థన చేయమని కోరింది. ఆయన ఆమె కొరకు ప్రార్థన చేసిన తర్వాత 15 రోజులకి ఆయన దగ్గరకు వెళ్ళి ప్రభు దగ్గరకు, యేసు దగ్గరకు నేను ఎలా రావాలని అడిగింది ఆమె. ఆయన ఇచ్చిన జవాబు, కమ్ టు హిమ్ జస్ట్ యాజ్ యు ఆర్. నువ్వు ఉన్నట్టుగానే ఆయన దగ్గరికి రమ్మంటే, ఆమె అనుభవాన్ని ఆధారంగా చేసుకొని మనం ఎంతగానో ఉపయోగించే కీర్తన ఉన్నట్టు నేను వచ్చేదననే కీర్తన ఆమె రచించింది. మార్గమును పోవుచుండగా, ఆ సమయంలో మనసులో ఏముందో ఈ సమూహాన్ని గురించి ఆయన ఆలోచించడం లేదు. శిలువ మోసే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని తాపత్రయపడడం లేదు. స్త్రీలు రోధిస్తూ ఉన్నారు. తనైతే దేవాలయాన్ని చేరాలనే తొందరలో ఉన్నాడు. ఇంతలో రోమన్ సైనికుడు శిలువ మోయమని చెప్పి ఆయన్ని బలవంతం చేశాడు. రోమన్ సైనికుని కాదలేని పరిస్థితి. యేసు భుజం మీద ఉన్న శిలువ సీమోను మీదకి వచ్చింది. శిలువ వ్యక్తి యొక్క అడుగుజాడల్లో ఆయన నడిచే పరిస్థితి వచ్చింది. మార్గాన్ని పోయే ఈ పల్లెటూరు వ్యక్తికి జీవితానికి సరిపడే అనుభవం దొరికింది. మార్కు సువార్తికుడు రాశాడు, అతడు అలెగ్జాండర్నకును రూపునకును తండ్రి. రోమా 16:13 రాయబడింది, ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. సీమోను అనుభవాన్ని బట్టి కుటుంబం అంతా విశ్వాసులైపోయారు. ఈ రాత్రికాలం ముందు ఎవరైనా మార్గాన్ని పోయేవారు ఈ మాటలు వింటూ ఉంటే ఆయన ప్రేమకు లోబడాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
అనుకున్న వ్యక్తులు సిలువ మోయడానికి పిలువబడతారనే సత్యాన్ని గ్రహించి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. సిలువ మోయడం అనేది ఎలాగ మనం ప్రాక్టీస్ చేయగలం? క్రాస్ బేరింగ్ కెన్ స్టిల్ బీ ప్రాక్టీస్ అని చెప్పాను నేను. మనం క్రైస్తవులు అవడాన్ని బట్టి సిలువను మోయగలం. మనం బాప్తిసం పొందడాన్ని బట్టి సిలువను మోయగలం. సువార్తను ప్రకటించడాన్ని బట్టి మనం సిలువను మోయగలం. మన చుట్టుపక్కల పరిస్థితులు ఒకవేళ యేసుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆయన కొరకు మనం సిలువ మోయగలం. బయటికి వెళ్ళాలనుకుంటే ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి రావచ్చు. మనం ఉంచబడిన స్థలము బాగా లేదని మనం మార్పు కోరుకుంటూ ఉంటే ఒకవేళ దేవుని చిత్తం వేరుగా ఉండొచ్చు. నా కాడి సులువు, నా భారం తేలిక. ఈ రాత్రికాలం ముందు సిమోను సిలువ మోసినప్పుడు అది తేలిక అనుభవంగా ఆయన విన్నాడు. ఆ దినాన్ని సిమోను సిలువ మోయడానికి రోమా సైనికుల యొక్క కఠిన స్వరం కారణం. కానీ ఆయన్ను వెంబడించే మనము సిలువను మోయడానికి ప్రధానమైన కారణము ఆయన మెల్లని పిలుపు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. నా కొరకు సిలువలో మరణించి, నా కొరకు అవమానం పొంది, నా కొరకు ముళ్ళ కిరీటం ధరించి, నా కొరకు శరీరాన్ని దున్నే రీతిలో రక్తం సెలయేరుగా ప్రవహించే స్థాయికి శ్రమ నొందిన ప్రభువు, కుమారుడా నీ కొరకు ఇన్ని కార్యాలు చేశాను, నా కొరకు నీవు జీవించలేవా, నా కొరకు నువ్వు ఏమి చేయగలవు అని అడిగితే మన జవాబు ఏమిటి? సిలువను మోసే అనుభవం మనకు ఉన్నదా? సాధు సుందర్ సింగ్ ఒకసారి చెప్పారు, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ఆయన గాయాలు మనకు చూపించి, నా కొరకు నీవు ఎలాంటి గాయాలు పొందావు ఈ భూమి మీద అని అడిగితే మనము నా జీవితాన్ని జాగ్రత్తగా నేను రక్షించుకున్నాను, గాయపడకుండా రక్షించుకున్నాను అని ఒట్టి చేతులతో ఆయన ముందు నిలబడవలసి వస్తే అది అవమానకరమైన సంగతి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని కొరకు, క్రీస్తు కొరకు వెచ్చింపబడే జీవితాలు మహిమాయుతంగా ఉంటాయి. ఎవరి మధ్య జీవిస్తున్నామో వారి అవసరతలు తీర్చడంలో, వారిని ప్రేమించడంలో, ఒకవేళ యేసుకి ఇవ్వవలసిన ఘనత ఇవ్వని పరిస్థితులుంటే మనము సిలువ మోసే అనుభవానికి వెళ్ళాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నెమ్మది లేని జీవితాలు, నెమ్మది లేని బ్రతుకులు, ఆందోళనతో, కలవరంతో, చింతతో, దిగులుతో ముందుకు సాగిపోయే దుఃఖకరమైన అనుభవాలు, వాటన్నిటి నుండి విడుదల పొందాలంటే మనం సిలువను మోయాలి. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఒకవేళ నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను, నా భారం తేలిగ్గాను ఉన్నవి. నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే సిలువ చరిత్ర మనకు తెలుసు, సిలువ మీద చనిపోయిన వ్యక్తి మనకు తెలుసు, కానీ ఆయన రక్షకునిగా స్వీకరించలేని స్థితిలో మనం ఉన్నాము. అందుచేత మనకు నెమ్మది లేదు. క్రీస్తు కొరకు జీవించడానికి మనం ముందుకు రావడం లేదు, అందుచేత మనకు నెమ్మది లేదు. సీమోను ఆ దినాన్ని ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తా ఆయన చిరునవ్వుని ఆస్వాదించుంటాడు. ఎంత దీవెనకరమైన అనుభవము! యేసు వెంబడి సిలువ మోయడం అనేది. సిలువ ముందు భాగంలో యేసున్నాడు, వెనుక భాగంలో సీమోను ఉన్నాడు. సీమోను యేసు అడుగుజాడల్లో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆ దినాన్ని సీమోను అనుభవం పొందాడు. ఈ దినాన్ని నీవు నేను కూడా అనుభవం పొందాలి. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన్ను వెంబడించే అనుభవంలోకి మనం వెళ్తే ఒకవేళ అడుగు అడుగున ఆయన్ను వెంబడించి ఆయన ప్రియ బిడ్డలుగా మనం తీర్చిదిద్దపడతాం. సైనికులు సీమోను కూడా తన్నుతూ ఉండొచ్చు, సీమోను కూడా కొట్టుతూ ఉండొచ్చు, కానీ యేసు ప్రేమ చూపు సీమోను మీద పడినప్పుడు ఆ చూపుతో సిలువ భారము తేలికైపోయి ఉంటుంది. అలెగ్జాండర్ రూఫు తండ్రి ఘనతకు వారసులు, ఉన్నతమైన పిలుపుకి బిడ్డలు వారు.
సీమోని యొక్క నిరీక్షణ ఏంటంటే ఆ దినాన్ని ఒకవేళ సిలువను మోసే పరిస్థితిలో ఆ భారాన్ని భరించలేకపోయి ఉండొచ్చు, లేక కొరడా దెబ్బలు తిని ఉండొచ్చు. కానీ ప్రభువుతో సమీపంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచినందువల్ల ఆయన యేసు ప్రభువుని రక్షకునిగా చూడగలిగాడు. ఒక నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన సిలువను మోసిన ఈ శరీరము శిథిలమైపోయినా సరే పునరుత్థానుడైన పిదప నా మట్టుకు నేను ఆయన చూస్తాను అని యోబు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో సీమోను కూడా అలాంటి నిరీక్షణతో ఉన్నాడు. ఒకవేళ దేవుని మహిమలో మనం పాలిభాగస్థులం కావాలంటే సిలువను మోసే అనుభవంలో కూడా మనము పాలిభాగస్థులం కావాలి. సిలువ ఈ దినాన్ని బంగారు రత్నాలతో పొదిగే సిలువను మనం ధరించి ఒకవేళ సిలువ యొక్క అర్థాన్ని తక్కువగా అంచనా వేస్తున్నామేమో. ప్రభు సిలువ మరణం పొందిన దినాల్లో సిలువ అనేది శాపానికి గుర్తు. నేరస్తులు పొందే హీనమైన మరణం సిలువ మరణం. అయినా కానీ మనలాంటి అయోగ్యుల కొరకు, దీనుల కొరకు, పాపుల కొరకు ఆయన సిలువలో మరణించాడు. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, నేనైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఈ రాత్రికాలం మందు మన అనుభవం కూడా అలా ఉండాలి. సిలువను మోసే అనుభవము. చాలామంది దృష్టిలో సిలువ అంటే ఏదో నీ భార్య నీకు సిలువగా తయారైంది, నీ కొడుకు నీకు సిలువగా తయారయ్యాడు అనే మాటలు మనం వింటాము. సిలువ యొక్క అర్థం అది కాదు. కానీ ప్రభువు మనకి ఇచ్చిన స్థానంలో మనం ప్రభు కొరకు సాక్షిగా నిలవడం, ఆయన మహిమలో మనం పాలిభాగస్థులం కావాలంటే ఆయన శ్రమానుభవంలో కూడా మనం పాలిభాగస్థులం కావడం. ఓ రాత్రికాలం ముందు ఒక విశ్వాసురాలకి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో 3 సిలువలు కనబడతా ఉన్నాయి. ఒకటి సాధారణమైన చెక్కతో చేయబడిన సిలువ, మరొకటి పూల గుత్తులతో నిండిన సిలువ, మరొకటి రత్నాలతో పొడగబడిన సిలువ. ప్రభు ఆ స్వప్నంలో ఆమె కనబడి ఆమెకు చెక్కతో చేయబడిన సిలువ ఇచ్చాడు. ఆమె కొంచెం వ్యసనపడి పూలతో నిండిన సిలువ అక్కడ ఉంది, రత్నాలతో నిండిన సిలువ అక్కడ ఉంది. ఒకవేళ నా సిలువ ఈ చెక్క సిలువ కన్నా ఆ 2 ఉన్నతమైన సిలువలని ఆమె తలస్తూ ఉంది. ప్రభువు ఆమె తలంపులు ఎరిగినవాడై ఆమెతో చెప్తా ఉన్నాడు, సరే అమ్మా, నీ చెక్క సిలువ కొద్దిసేపు అక్కడ పెట్టి ఈ పూల సిలువ మోయడానికి ప్రయత్నం చేయంటే ఆమె ఆ సిలువ ఎత్తలేకపోయింది. కొద్దిసేపు ఈ పూల సిలువ పక్కన పెట్టి ఆ రత్నాల సిలువ ఎత్తుకోమంటే దాన్ని ఎత్తుకోలేక పక్కన పెట్టింది. అప్పుడు ఆమె నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రభువు ఎవరి శక్తియుక్తులను బట్టి, ఎవరి శ్రమానుభవాలను బట్టి అట్టి సిలువలు మనకు ఇస్తాడు, లేక అలాంటి పరిస్థితులు మనకు కలుగు చేస్తాడని చెప్పి ఆమె పాఠం నేర్చుకుంది. మన జీవితంలో ఎలాంటి సిలువలు మనం మోస్తూ ఉన్నాము, ఎలాంటి అనుభవాలు ప్రభు కొరకు నేర్చుకుంటా ఉన్నాము, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఏ విధముగా మనము ముందుకు సాగిపోతూ ఉన్నాము. ఈ సంగతులు మనం ఆలోచించేయాలి. కురేనుడైన సీమోను ఊరు పేరు లేని ప్రభువుకు అపరిచితుడే ఇంత ఉన్నతమైన పిలుపుకు పిలువబడితే అనుదినము ఆయన్ని దేవునిగా పూజిస్తూ ఆరాధిస్తూ ఆయన శిలువలో చేసిన ప్రేమ కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన దీవెనకరమైన హస్తాల కింద భద్రపరచబడిన మనము మరెంతగా ఆయన్ను పోలి నడుచుకోవాలో, ఆయన సాన్నిహిత్యంలో నడుచుకోవాలో, ఆయన మనల్ని ఉంచిన మార్గంలో ఏ విధంగా ప్రయాణం చేయాలో ఈ రాత్రి కాలం ముందు నేర్చుకుందాము. శిలువ ప్రేమను అంగీకరిద్దాము, శిలువ సువార్తను ప్రకటిద్దాము, శిలువను మోసేవారంగా, ప్రభువును గణపరిచేవారంగా ఈ మండల కాలంలో ముందుకు సాగిపోదాము. దేవుడు అలాంటి గొప్ప కృప మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కృపలు మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క శిలువ ధ్యానపు కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధానానికి వచ్చి కొంత సమయము నీ సన్నిధానంలో గడిపి నీ పాదాల చెంత నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. వాక్య ధ్యానం అందించిన దీని దాసుకున్న ప్రభువా, నువ్వు వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు.
ఆ బిడ్డ చేసిన పరిచయను బట్టి తండ్రి రావాల్సిన ఆశీర్వాదాలు వారిపైన వారి కుటుంబీకులందరిపైన కుమరించి మనం వేడుకుంటున్నాము. కురేనుడైన సిమోను అనే అంశము మీద ప్రభువాని యొక్క వర్తమానం వినడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన, ఎంతోమంది లేని అవకాశము తండ్రి నీ కుమారుడు నువ్వు అనుగ్రహించావు. ఎక్కడి నుంచో వచ్చిన వారిని ప్రభువా నువ్వు ఎంచుకుని ప్రభువా నీ సిలువను మోయడానికి ప్రభువా నీ సిలువ త్యాగంలో చిన్న భాగాన్ని ప్రభువా ఆ బిడ్డకు నువ్వు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా అదే రీతిగా నీ సిలువను మోసే భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ సువార్త వ్యాప్తి కొరకు ప్రభువా నీ రక్షణ చరిత్రలో ప్రభువా మాకు కూడా కొంత స్థానం అనుగ్రహించి ప్రభువా నీ యొక్క బాధ్యతలు మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. నీ శ్రమలలో పాలిభాగస్తుల ఈ బాధ్యత మాకు అనుగ్రహించండి. పేదరు చెప్పారు తండ్రి, ఇదిగో ఆయన వెంబడిస్తున్న మనము ఆయన రీతిగా ప్రభువా మనైనా మరి మేము సిద్ధపడి ఉండాలి, ఆయన శ్రమలను అనుభవించడానికి సిద్ధపడి ఉండాలని ప్రభువా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన రీతిని బట్టి నీకు వందనాలు. అటువంటి సిద్ధపాటుతో ప్రభువా నువ్వు అనుభవించిన శ్రమలు ఒకవేళ మేము కూడా అనుభవించడానికి ఉంటే ప్రభువా ఆ శ్రమను అనుభవించే శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ప్రభువా కురినేని సీమోను ప్రభువా ఆ ప్రాంతానికి వెళ్ళి నీ స్వార్థ వ్యాప్తిలో ఏ రీతిగా పాల్గొన్నాడో తండ్రి అదే రీతిగా ప్రభువా మా ప్రాంతాలలో మేము నీ స్వార్థ వ్యాప్తి కొరకు నీ సాధనాల కింద మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నావు తండ్రి. ఒకవేళ నువ్వు ప్రశ్న వేస్తే ఇదిగో నీ కొరకు నేను మరణించాను సిలువ మోసానని ప్రశ్న వేస్తే మేము ఆ కొరకు నువ్వేం చేసావనే ప్రశ్నకు జవాబుగా మేము ఏం చెప్పాలో ప్రభువా మాకైతే ఏమీ తోచకపోతే ప్రభువా ఇదిగో నీ పరిచర్య చేశాను నీ స్వార్థ వరకు ప్రభు నేను పాటుపడ్డానని జవాబు చెప్పుకునే అవకాశం మా జీవితంలో కూడా నువ్వు అనుగ్రహించి మనం వేడుకుంటున్నావు. అదే రీతిగా ప్రభు ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రభు అనేక మందికి సేవ చేసే పరిస్థితి మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. అటువంటి మనసు మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. పేదవారిని ఆదుకునే రీతిగా నేను అవసరంలో ఉన్న వారిని ఆదుకునే రీతిగా ఇల్లు లేని వారికి నేను ఆశ్రయం కలిగించే రీతిగా నేను ఎటు తెల్లలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది ప్రభు ఈ వైరస్ ద్వారా బాధపడుతున్న పరిస్థితుల్లో ప్రభు అనేక మందిని మేము చేరదీసి వారికి కావాల్సిన మేము సమకూర్చే రీతిగా అటువంటి పరిచర్య చేసే దాంట్లో కూడా ప్రభు మమ్మల్ని తీర్చిదిద్ది ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా బాధపడుతున్న వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనలో పాల్గొనట్లేదే అని ఆవేదన చెందుతున్న వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ యొక్క బాధ్యతతో ప్రతి ఒక్క పౌరుడు ప్రభువా ఇళ్లలోనే ఉండి బయటకు రాకుండా తండ్రి నానా ఇదిగో ప్రభువా వారు చేయవలసిన పని అంతా వారు సమకూర్చుకుని వారు చేసే భాగ్యం వారికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరినైనా తోటి వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ప్రభువా గైకొని తండ్రి వారు పెట్టిన నియమ నిబంధనల్ని పాటించే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. ఆహారం లేనటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రభా వారికి ఆహారం అనుగ్రహించండి నాన్న. ఇంకనూ అనేక విషయాలలో లేమి కలిగిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాము. నీవే వారికి అన్ని సమకూర్చి మనం వేడుకుంటున్నాము తండ్రి. నాన్న ఇదిగో ప్రభువా ప్రాణాలు కోల్పోతున్న వారి యొక్క ప్రాణాలు మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్న వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ ఆధీనం ఉంచుకోండి. నువ్వు నిర్ణయించిన సమయంలో ప్రభా ఈ యొక్క మహమ్మారిని నాన్న మా భూప్రపంచం నుంచి తరిమేసి ప్రభా తిరిగి చక్కగా శాంతి భద్రతమైన ఆ యొక్క పరిస్థితుల్లో మమ్మల్ని తోడుకొని రమ్మని వేడుకుంటున్నాం. మరొకసారి ప్రభా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరినీ ప్రభా పేరు పైన దీవించి ఆశ్రయించి మనం వేడుకొంచు మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినహారమును మాకు దయచేయము. వాళ్ళ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మా శోధనలు తెగ దుష్టుని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యైన సహవాసం వెళ్ళ మీకును మీ కుటుంబీకులందరికీ తోడే ఉండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో ముంగిన శుద్ధి నొందేదారు. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకు, నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయే నన్ను రక్షింపను, సిలువలో నా బలియాయే నిన్ను రక్షింపను.